ఎరగ తీసుకున్నాడు. మాది గూగుల్ అయితే వాళ్ళది గొడ్డలే అని చెప్పాను. మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారు? దర్జాగా దొరల్లాగా ఈరోజు మీకు సంబంధించినటువంటి పచ్చ మీడియాలకి ఇంటర్వ్యూ ఇస్తూ మేమే హత్య చేశాము అని చెప్పి ధైర్యంగా చెప్పి తిరిగేటువంటి వ్యక్తులని మీరు వాళ్ళని కాపాడుతూ వాళ్ళకు అండగా నిలుస్తూ ఈరోజు మీరు మా మీద విమర్శలు రాజకీయ పరంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి విమర్శలు ఈరోజు మీరు గుప్పించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు మీకు సిగ్గు శరము అనేటువంటిది ఉంటే మీరు నేనే చంపాను అని చెప్పేటువంటి వ్యక్తులని ఈరోజు వాళ్ళకు అండగా నిలుస్తూ వాళ్ళకి కాపలా కాస్తూ ఈ సమాజంలో సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ అది తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఆపాదిస్తూ ఈరోజు మీరు ఏదో ఒక విధంగా ఒక అపనింద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి దానిలో భాగంగా మీతో పాటు కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాజకీయ భిక్ష పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎమ్మెల్యే లేనటువంటి వాళ్ళు కొంతమంది, లేదు మా రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయింది, మేము ఇంకా రాజకీయంగా మాకు మనుగడ లేదు అనేటువంటి వాళ్ళకి మరలా తిరిగి పునర్జీవనం ప్రసాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు మీకు పెట్టినటువంటి భిక్ష. దాన్ని కూడా మీరు గుర్తించకుండా చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం చంద్రబాబు నాయుడు రాసిచ్చినటువంటి డైలాగ్ని, స్క్రిప్ట్ని వల్లివేస్తూ ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలకి మీడియా ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరిది ఏ గుర్తు, ఎవరిది ఏ పార్టీ అని చెప్పి స్పష్టత ఇవ్వడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ అంటున్నారు మాది గొడ్డల పార్టీ అని చెప్పాను. మేము అడుగుతున్నాం, నీతి జాతి నిజాయితీ లేనటువంటి చంద్రబాబుది ఏ పార్టీ అని చెప్పాలి? చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని గుణపంతో వెన్నుపోటు పొడిచినప్పటి దగ్గర నుంచి మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాబట్టి మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు, అది కూడా గుణపంతో పొడిచారు. కాబట్టి మీ రాజకీయ ప్రస్థానం గుణపంతో ప్రారంభమైంది. కాబట్టి గుణపం పోట్లతో ప్రారంభమైంది. కాబట్టి మీరు గుణపం పార్టీ, గుణపం గుర్తు పెట్టుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది తప్ప